వైఎస్ జగన్ కొద్దిసేపటి క్రితమే విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే అక్కడ పెయిడ్ ప్రమోషన్స్లో భాగంగా అసలుకి జగన్ పక్కన చేస్తున్న నినాదాలు చూస్తుంటే నవ్వు వస్తుంది. అయితే హత్యాయత్నానికి గురయ్యారు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది ముగ్గురు ఎవరైతే ఉన్నారో, శ్రీనివాసరావు కావచ్చు, గోపి కావచ్చు, రామకృష్ణ, ఈ ముగ్గురు కూడా హత్యాయత్నం అంటే వీళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి స్థితిలో ఉండగా టీడీపీ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దాని తర్వాత పక్కన ఉన్నటువంటి గ్రామస్తులు వీళ్ళని హాస్పిటల్కి చేర్చారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ పూర్తిగా విజువల్స్లో చూస్తే వాళ్ళు చాలా చక్కగా జగన్తో మాట్లాడుతున్న సందర్భాలు చూడొచ్చు. నిన్న సాయంత్రం జరిగినటువంటి యొక్క హత్యకు గురైనటువంటి చనిపోయారని చెప్పి వదిలేసిన వాళ్ళు లేచి జగన్తో ఎలా మాట్లాడగలుగుతున్నారు, అసలు ఈ డ్రామా ఏంటి అనే దానిపైన మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, జగన్కి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్స్ ఇంకా ఆగడం లేదు. ఎప్పుడైతే జగన్ విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్ చేరుకోగానే పక్కన ఉన్నటువంటి ఒక వాళ్ళందరూ కూడా సీఎం సీఎం అంటున్నారు. అంటే సీఎం అంటే దేని గురించి ఆ సీఎం అని చెప్పి అనేటువంటి నినాదాలు చేస్తారో అర్థం కావట్లేదు, తెలియదు. కానీ నిన్న రాత్రి హత్యాయత్నం జరిగింది. వాళ్ళు పూర్తిగా చనిపోయినటువంటి ఒక పరిస్థితుల్లో వాళ్ళని అక్కడ పక్కన పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోయారని చెప్పి వెళ్ళిపోయారని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా పక్కన ఉన్నటువంటి ఒక ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో చేర్చారని చెప్పేసి అంటున్నారు. మరి నిన్న సాయంత్రం చనిపోయారని చెప్పేసి అన్నట్టు స్థితిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు జగన్ రాయనే ఎలాగా వీళ్ళతో మాట్లాడుతున్నారంటే దీన్ని ఎలా నమ్మాలి? ఇది అసలు వీళ్ళు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మీరు చూసారా సాక్షి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో? ఫస్ట్ మహిళలు, పిల్లల మీద అత్యాచారాలు, హత్యా రాజకీయాలు, రక్త చరిత్రలు వాళ్ళు చెప్తున్నారు. ముందు ఇప్పుడు మనం చూసామండి, నిన్న పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో, మీరు మాకు అవి ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి అంటే ఇవ్వట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వాలి కదా, ఏది ఇవ్వట్లేదు అంటున్నారు. మనం కూడా అదే చెప్తాం, మీరు లిస్ట్ ఇవ్వండి, విజువల్స్ ఇవ్వండి, మీకు మీడియా ఉంది కదా, మరి విజువల్స్ ఎందుకు ఇవ్వరు? మీరు జరిగిన అన్ని కూడా మీరు ఇవ్వాలి కదా, ప్రజలకు తెలియాలి కదండి ఎవరని, ఏ ప్రాంతంలో జరిగింది, ఏ వ్యక్తి మీద దాడి జరిగింది, ఎవరు చనిపోయారు, ఎవరు చంపారు, అవన్నీ రికార్డు ఉంటాయి కదండి. సీసీ ఫుటేజ్ ఇప్పుడు ఇవాళ ఆయన వచ్చారు, మీరు చెప్పండి సన్ రైజ్ హాస్పిటల్కి, వాళ్ళు సీసీ ఫుటేజ్ ఇచ్చారు కదా, వాళ్ళు అవన్నీ చూపించారు కదా విజువల్స్ ఆయనకి. నిన్న ఎవరో దాడి చేసేసారు తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కదా, అంటే తెలుగుదేశం వాళ్ళని ఏమైనా పచ్చ చొక్కాలు ధరించి వస్తారా? వాళ్ళు పసుపు రంగు చొక్కాలు ధరించి మేము తెలుగుదేశం వాళ్ళని తెలుగుదేశం జెండా పట్టుకుని వచ్చి కొట్టారు అతన్ని. హౌ కెన్ యూ సే దట్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని? ఏం కక్షలు ఉన్నాయో, ఎవరితో కొట్టుకున్నాడో ఎవరికి తెలుసండి? పర్సనల్గా ఉంటాయి కదా, వ్యక్తిగత కక్షలు ఉంటాయి, వ్యక్తిగత దాడులు ఉంటాయి. అదేది తెలియకుండా అవతల వ్యక్తి ఎవరు అని నువ్వు చూపించాలి కదా. నువ్వు ఊరికే మీడియా ఉంది కదా నువ్వు చేసేస్తానంటే ఎట్లా? ఇప్పుడు ఇవాళ ఆయన యలహంక నుంచి పరిగెట్టుకు వచ్చాడు. ఇవాళ సాధారణ ప్రయాణికుల్లో వచ్చాడా లేదా మనకు తెలియట్లేదు, స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడా తెలియాలి. రషీద్ కోసం మామూలుగా ఇండిగో దాంట్లో వచ్చాడు ఆయన, ఒక సాధారణ ప్యాసింజర్ లాగా. కానీ మొన్న వచ్చినప్పుడు మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడు, ఇవాళ కూడా స్పెషల్ ఫ్లైట్లో వచ్చాడో ఎలా వచ్చాడో మనకు తెలియదు. గన్నవరం నుంచి నినాదాలు జరిగాయి, మీరు చూస్తే ఆ సన్షైన్ హాస్పిటల్లో ఏదో బయట మరి అంతంత నినాదాలు చేసి సీఎం 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 అని అరుస్తూ ఉంటే ఈయన ఆనందపడిపోయి, ఏంటండి అది, ఎవడు సీఎం, దేనికి సీఎం, ఎవడా పెయిడ్ బ్యాచ్? సరే అది పక్కన పెడితే అసలు హాస్పిటల్ దగ్గర అంత గందరగోళం ఏంటండి? హాస్పిటల్ అనేది దేనికి సంకేతం? అక్కడ పేషెంట్స్ ఉంటారు, పిల్లల తల్లులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, డెలివరీ అయిన పిల్లలు ఉంటారు, వాళ్ళు హడిలిపోరండి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా అయితే ఈయన బాధ్యత తీసుకుంటాడా? మరి అది ఎవరు చెప్తారు దానికి ఆన్సరు? అంటే అంబులెన్స్లో వచ్చేటువంటి ఒక దారి కూడా అదే కాబట్టి చాలా ఎమర్జెన్సీ కేసులు కూడా వస్తాయి. నేను అదే చెప్తున్నా, ఇలా వెళ్తారండి. ఇప్పుడు పేషెంట్స్కి భోజనాలు తెచ్చిన వాళ్ళు ఉంటారు, పేషెంట్స్ కోసం ఉండేవాళ్ళు ఉంటారు, వచ్చేవాళ్ళు ఉంటారు, ఎమర్జెన్సీలు ఉంటాయి. వీళ్ళ చుట్టుముట్టేసి ఆయన సీఎం సీఎం అని అరుస్తుంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆయన వెళ్తూ ఉంటే అదంతా బ్లాక్ చేసేసి ఎంత అన్యాయం అండి ఇది. ఇలా చేయకూడదండి. చదువుకున్న వ్యక్తి అనుకుంటే ఇలా ఇంత మూర్ఖంగా ఉంటే ఎట్లా? జగన్మోహన్ రెడ్డి, నీకు ఇంత పిచ్చేంటి? నీకు సీఎం అనిపించుకోవాలని పిచ్చేంటి నీకు? నువ్వు వచ్చింది పేషెంట్ని చూడడానికి అంటున్నావు కదా, ఎవడో చచ్చిపోవడానికి ఉంటే సిద్ధంగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి హాస్పిటల్లో మీ వాళ్ళు ఎవరో అడ్మిట్ చేశారు, గ్రామస్తులు ఎవరో మనకు తెలియదు. ఆయన శుభ్రంగా ఆయన లేచి మాట్లాడుతున్నాడు, ఆ పేషెంట్ శుభ్రంగా తెలివిలోనే ఉన్నాడు. ఏదో ఫోటోలు చూపిస్తున్నారు, ఏదో ఒక
జరిగింది ఏదో ఫుటేజ్ చూపిస్తున్నారు అంతే. మనిషి బాగానే ఉన్నాడు, చచ్చిపోయేవాడు, ఆల్మోస్ట్ చచ్చిపోయాడు అనుకుని వెళ్ళిపోయారన్నప్పుడు చచ్చిపోయాడు అనుకున్న వాడికి తలకు కట్టలేవి ఏమీ లేవు కదా, శుభ్రంగా ఉన్నాడు, ఊరికే దుప్పటి ఒకటి కాళ్ళు నడుము వరకు కప్పుకునండి. ఏంటి డ్రామాలు జగన్మోహన్ రెడ్డి? అయితే ఇక్కడ ఇంకొక సంఘటన కూడా మనకి వినిపిస్తుంది. ఏంటి అంటే వైసీపీ వాళ్ళు ఏదైతే ముగ్గురు చనిపోయే స్థితిలో ఉన్నారని, అంటే సాధారణంగా జగన్ ఎప్పుడైనా సరే చనిపోయిన తర్వాతనే వస్తుంటాడు, ఎందుకంటే శవ రాజకీయాలు చేస్తుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముగ్గురులో ఎవరో ఒకరు చనిపోయి ఉండొచ్చేమో లేదా చనిపోయే స్థితిలో ఉన్నారేమో అని చెప్పి వచ్చారు. కాకపోతే జగన్కి అందినటువంటి సమాచారం కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఆ స్థితిలో లేని తర్వాత జగనే మళ్ళీ వైసీపీ కార్యకర్తల మీద కావచ్చు, వాళ్ళు ఎవరైతే సమాచారం ఇచ్చారో వాళ్ళ మీద సీరియస్ అయ్యారని చెప్పి తెలుస్తుంది. అంటే శవాలు ఉంటే కానీ జగన్ రాడానా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇప్పుడు సోషల్ మీడియా హెడ్ని మారుస్తున్నారు కదండి. ఆ మార్చిన వాడు ఏమన్నా ఇలాంటివి ఏమైనా చేయమని చెప్పాడమో, మీరు శవ రాజకీయాలే కాదు బతుకున్నప్పుడు కూడా రాజకీయం చేయండి అని. అందుకని ఏమన్నా రూట్ మార్చి ఉండొచ్చు కొద్దిగా, అంటే పొరపాటుగా వచ్చి ఉండొచ్చు, వచ్చాక విషయం తెలిసాక రూట్ మార్చి ఉండొచ్చు, మనకు తెలియదు. మీరు చెప్పినట్టు ఒకడైనా చచ్చిపోతాడని అనుకున్నాడేమో ఆయన. ఇప్పుడు శ్రీనివాస్, గోపి, రామకృష్ణ ముగ్గురు పేర్లు వినిపించాయి. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళు కార్యకర్తలా లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులా అదంతా మనకు తెలియదు. అది పోలీస్ వాళ్ళు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు వదిలిపెట్టను అన్నారు కదా, ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకుంటానని అనౌన్స్ చేశారు ఆయన. కాబట్టి ఇక మీదట జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది, ఆయనకు చుక్కలు కనిపిస్తాయి ఇంకా. ఎందుకంటే ఇంతకాలం ఆయన ఓపిక పట్టారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో లాగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉండరు అనేది నిన్నటితో తేలిపోయింది. కాబట్టి ఇంకా మీదట ఏం జరిగినా కూడా దాని మీద వాళ్ళు అంటే ఒక డిటెక్టివ్ లాగా పనిచేసి మొత్తం వివరాలు సేకరిస్తారు. సేకరించి ఎవడు తప్పు చేశాడో వాడిని జైల్లో వేస్తే అప్పుడు ప్రజలు కూడా అంటే ఇలా సానుభూతి పరులు కావచ్చు, లేదు పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు కూడా ముందుకు రావడానికి భయపడతారు. అప్పుడు ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీరు చూసారంటే ఇదంతా ఒక తతంగం లాగా ఉంది. అంటే ముందే అంతా ఫిక్స్ చేసుకుని ఇంత అంటే ఇప్పుడు ఏదైనా అంటే ఏదైనా ఒక శవం వస్తే లేదు ఎవరికైనా దెబ్బలు తగిలితే నేను వస్తాడండి, మీరు గుర్తుపెట్టుకోండి. మామూలుగా నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ బాగోగులు తెలుసుకోడు ఆయన. అర్థమైందా మీకు? ఇంత డబ్బు తగలేయడం అనేది, ఒక శవం లేస్తే ఇంత డబ్బు తగలేస్తాడు, లేదు ఒక చచ్చే స్థితిలో ఉంటే ఇంత డబ్బు తగలేస్తాడు, లేదు వాళ్ళు దెబ్బలు తగిలి వాళ్ళు మంచం మీద ఉంటేనే వస్తాడు. అంటే దీనికోసం మరి మనుషుల్ని పెట్టి కొట్టిస్తున్నాడా, మనుషుల చేత దాడి చేయిస్తున్నాడా ఈయనే, అది తేలాలండి. వైసీపీ వాళ్ళల్లో ఎవరు చేయిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి దీని వెనకాల ఉన్నాడా, ఈ పాయింట్ కూడా అంటే పోలీసులు దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఈయన రాజకీయం కోసం మనుషుల్ని ఇట్లా కూడా వాడుకుంటున్నాడా? ఇప్పుడు బట్టలు నొక్కే పని లేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ దాడులు చేసే పనిలో ఉన్నాడు ఆయన. దాడులు చేసి దాంతో అంటే ఆ దాడులు చేయించాక ఒక పరామర్శ నెపంతో ప్రజల్లోకి వచ్చి అంటే హాస్పిటల్కో ఎక్కడికో అక్కడ పెయిడ్ ఆర్టిస్టుల చేత సీఎం అని అర్పించుకుని ఆ ఆనందం పొంది అంటే ప్రజలకు తెలిసేలాగా దాని సాక్షిలో 10 సార్లు వేసుకుని దీన్ని మళ్ళీ నారాసుర రక్త చరిత్ర అంటూ మళ్ళీ దానికి ఒక కొత్త కహానీలు అల్లి ఇప్పుడు తెలుగుదేశం కూటమి అంతా హత్య రాజకీయాలు చేస్తోంది, మొత్తం అంతా అంటే శాంతి భద్రతలు విఫలమైపోయాయి ఇలా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు కూటమిలో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఈ రకంగా మాట్లాడచ్చు. సో మరోపక్క మరి కాంగ్రెస్కి దగ్గర అవుతాడో అది మనకు తెలియట్లేదు ఏం చేస్తాడు అనేది. ఏదేమైనా ఆయన భరించలేకపోతున్నాడండి. ఆయనకు సెక్యూరిటీ లేకపోవడం, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం, ఇవన్నింటి వల్ల ఆయన ఇప్పుడు ఎలాగ నేను ఏం చేయాలి, ప్రభుత్వాన్ని కూల్చాలి అన్నదే ఆయన దృష్టి. ఇక్కడ కేసీఆర్ కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డిని కూలుస్తానని, అంటే ఇవన్నీ జరిగే పనులు కాదు. ఇప్పుడు మబ్బులు చూసి మంతలో నీళ్లు పారపోసుకుందిట, అట్లాగా వీళ్ళు ఏదో జరిగిపోతుందనే భావనలో వీళ్ళు అర్థం కావట్లే వీళ్ళకి రాజకీయాలు ఏం చేస్తున్నారు. అయితే ఇక్కడ జగన్ని సీఎం అని చెప్పి పెయిడ్ బ్యాచ్తో అర్పించుకోవడానికి ఎలా చూస్తారంటే అదే చెప్తున్నానండి. అదేమంటారు, ఇంకా అతనికి ఆ కీర్తి కండూతి అంటాం మనం, దాన్ని కీర్తి కండూతి అంటారు. అంటే ఇంకా కీర్తి నేను సీఎంని అనిపించుకోవాలి, ఆయన చెవులకి ఆ శబ్దం వినిపించాలి. మనం మామూలుగా ఒక భక్తి పాటలు లేకపోతే దేవుడి సంగీతం విని మైమరుస్తాం కదండి, లేకపోతే మనకి నచ్చిన పాటలు పెట్టుకుని, అట్లాగా ఆయనకి ఆ సీఎం అనే ఆ పదం ఒక్కటే ఆయనకి చాలా ఇంపుగా ఉంటుంది చెవులకి. ఆ ఇంపు వల్ల ఆయన అట్లా ఇప్పుడు డబ్బులు ఇచ్చే అనిపించుకుంటున్నాడు. లేకపోతే ఆయన సీఎం అని ఎవడరుస్తాడండి, బుద్ధున్నవాడు ఎవడు అరవడుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరో అందరికీ తెలుసు, ప్రజలే వద్దనుకున్నారు. ఇప్పుడు ఆ 39% వచ్చిందంటున్నాడు ఆయన ఓటింగు.
ఆ ఓటింగ్ అంతా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఓటింగ్. అయితే ఆఖరికి కేఏ పాల్కి కూడా సీఎం అని చెప్పి అయితే అరుస్తున్నారు కదా. సో అదే పెయిడ్ బ్యాచ్ అనుకోవాలా వీళ్ళు కూడా? పాపం కేఏ పాల్ ఇంకా కొంచెం అమాయకుడండి. ఆయన పాపం మంచివాడు నన్ను అడిగితే. అంటే జగన్మోహన్ రెడ్డితో ఆయన పోల్చకూడదు. ఆ ఒక్క ఇన్సిడెంట్ వరకు పోల్చండి, సీఎం అనే వరకు పోల్చండి. కేఏ పాల్ని మొత్తం అణగదొక్కింది రాజశేఖర రెడ్డి. అతన్ని అసలు మీరు నమ్మరండి, కేఏ పాల్కి ఎన్ని దేశాల ప్రెసిడెంట్స్ ఆయన గురించి వెయిట్ చేసేవాళ్ళు. ఆయనకి సొంతంగా అప్పట్లోనే చార్టెడ్ ఫ్లైట్స్ ఉండేవి. రాజశేఖర రెడ్డి షర్మిల భర్త అనిల్ కోసం పాపం ఈయన అణగదొక్కేశాడు. నిజంగా చెప్పాలంటే కేఏ పాల్తో పోల్చడం కదా, సీఎం అనే పదం కోసం మాత్రం పోల్చొచ్చు. అక్కడ అతనికి కొంచెం కీర్తి కండుతుంది, నేను సీఎం అవుతానని అనుకున్నాడు. ఈయన సీఎం అయ్యి అంటే చేసేది లేక, అంటే చేత కాక ఓడిపోయి ఇప్పుడు మళ్ళా సీఎం అనే భ్రమలో ఈయన బతుకుతున్నాడు. సో కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసింది, ఇక్కడ ముందు ఎక్కడ కేసు పెట్టాలంటే హాస్పిటల్కి వచ్చి మిగిలిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టినందుకు జగన్మోహన్ రెడ్డి మీద ముందు కేసు ఫైల్ చేయొచ్చు. అయితే జగన్ విజయవాడ సన్ రైజ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో చనిపోయారేమో అనుకుని వెళ్తే అక్కడ జరిగింది అది కాదు. కానీ దీంతో మళ్ళీ జగన్ వినుకొండలాగా మళ్ళీ అక్కడ శవం దగ్గర మాట్లాడినట్టుగా అక్కడ మీరు తల్లికి వందనం ఇంకా ఇవ్వలేదని కావచ్చు, లేదా డబ్బులు దానికి పంచలేదు కావచ్చు, ఈ పథకాలు ఇవ్వలేదని కావచ్చు. అసలు జగన్ మానసిక స్థితి ఏమైంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి పథకాల గురించి మాట్లాడుతున్నాడంటే జగన్ ఎలా చూడాలంటే? మీకు ఆవు వ్యాసం మన చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి, అది ఎవ్వడూ మర్చిపోడు. ఆవు వ్యాసానికి జగన్మోహన్ రెడ్డికి తేడా లేదు. ఇప్పుడు తాజ్మహల్ వెళ్ళినా ఆవు వ్యాసం రాస్తాడు వాడు అమెరికా వెళ్ళినా ఆవు వ్యాసం రాస్తాడు, హాస్పిటల్కి వెళ్ళినా ఆవు వ్యాసం రాస్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి చనిపోయిన ఇంటికి వెళ్ళి పరామర్శకి వెళ్ళి అక్కడ ఈ పథకాల గురించి అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారిని. మీకు అదే చెప్తున్నా, షర్మిల చాలా కరెక్ట్గా అసెస్ చేసింది అన్నగారిని. అద్దం ఇస్తాన్ని ఆవిడ ఊరికే అనలేదు, సంథింగ్ రాంగ్ విత్ యూ అనే చెప్పింది ఆవిడ. సో ఆయన ఎక్కడికి వెళ్ళినా పథకాలు అడుగుతాడు. ఆయనకి సంక్షేమ పథకాలు ఆ 2 బటన్స్ తప్ప ఆయనకి రాజకీయం చేత కాదండి. మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం. కాబట్టి ఆయనకి పాపం చాలా తపన పడిపోతున్నాడు. ఆయన ఒక పాయింట్ మర్చిపోయాడు, జూన్ 4 రిజల్ట్ వచ్చింది, జూన్ 3 వరకు ఆయనే ముఖ్యమంత్రి. జూన్ 3 వరకు ఆయన వేయలేదు. ఆ విషయం మాట్లాడమనండి. వీళ్ళు సూపర్ 6 ఎప్పుడు ఇవ్వాలో వీళ్ళకి తెలుసు. వీళ్ళు చెప్తారు, నువ్వు వెయిట్ చేయి, ఓపిక పట్టు, నీకెందుకు కంగారు, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నీకు ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. నువ్వు నీ వివేకానంద హత్య గురించి మాట్లాడు, మీ బాబాయ్ హత్య గురించి ముందు అది మాట్లాడు. వీళ్ళు ఏం చేయాలో వీళ్ళకి తెలుసు, ప్రజలకు ఏమి ఇవ్వాలో కూటమికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆయన కరెక్ట్ పంథాలో వెళ్తున్నారు, వెళ్ళనియ్యి. మధ్యలో నీ పనికి మాలిన అవాకులు చవాకులు ఎందుకు, నీకు వేరే పని పాటు లేదు. నువ్వు రషీద్ హత్యకి వెళ్ళి అక్కడ మాట్లాడతావు పథకాల గురించి. ఇవాళ సన్షైన్ హాస్పిటల్కి వచ్చి సీఎం అని అర్పించుకుని తర్వాత అంతా అయిపోయాక ప్రెస్ మీట్ పెట్టి పథకాలు ఇవ్వలేదంటావు. నువ్వు వచ్చిన పని ఏంటి? చావింటికి వచ్చి ఎవడైనా వేరే మాట్లాడతాడండి? బుద్ధున్న మనిషి ఎవ్వడు మాట్లాడు. చావు అనేది అసలు ఎంత ఇదండి అది. అలాగే ఇప్పుడు నువ్వు పరామర్శకు వచ్చావు, నువ్వు ఎక్కడికి వచ్చావు? హాస్పిటల్కి వచ్చావు. నువ్వు ఇప్పటికే అసలు అక్కడ ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టావు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అసలు నువ్వు ఇప్పుడు ఇబ్బంది పెట్టినందుకు ముందు నిన్ను వెంటనే జైల్లో పడేయాలి. నువ్వు ఇంతమంది పేషెంట్స్ని ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఇంతమంది అక్కడ డెలివరీ అయిన మనుషులు ఉంటారు, ఆడవాళ్ళు. అసలు డెలివరీ అనేది ఆడదానికి పునర్జన్మది. అలాంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఈ సౌండ్ ఇదంతా ఏంటండి? అది ఎంత సౌండ్ పొల్యూషన్ అండి. వీళ్ళందరూ వెళ్ళి ఏదైనా తేడా వచ్చే హాస్పిటల్ మీద దాడి చేస్తే వైసీపీ వాళ్ళు దిక్కేంటి? ఇప్పుడు మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆలోచించుకుని మాట్లాడాలి. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోమని చెప్తున్నాం మనం. అంటే రేపొద్దున మళ్ళీ ఎవరిదో పరామర్శకు వెళ్ళి, అంటే ఈయన ముందు దాడి చేయించి దానికి ఒక కథ కల్పించి దానికి రంగులద్ది మళ్ళీ ఈయన వెళ్తాడు అక్కడికి. వెళ్ళినప్పుడు ఈ పథకాల గురించి మాట్లాడొద్దు దయచేసి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళేది పరామర్శగా, అది గుర్తుపెట్టుకో అని చెప్తున్నాం అంతే. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా సన్ రైజ్ హాస్పిటల్ ఏదైతే ఉందో విజయవాడ దగ్గర ఇన్సిడెంట్ని ఖచ్చితంగా ఒక శవ రాజకీయాలకే వాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే గతంలో చూస్తే ఫస్ట్ పరామర్శ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే, తర్వాత వినుకొండలో రషీద్కి సంబంధించింది కావచ్చు, మిగతా ఇవి అన్నీ కూడా హత్య రాజకీయాలు, హత్యల వెంటే తిరుగుతున్నాడు జగన్. కానీ జగన్ ఇప్పటికైనా సరే మారాలని అయితే కోరుకుందాం. నమస్తే.